Hi everyone, welcome to Satish Keys YouTube channel. I am B. Satish Kumar, lecturer in chemistry. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే ఈరోజు మన టాపిక్ చూస్తే ఏపీ పోలీస్ ఎస్ఐ ఎగ్జామినేషన్ గురించి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సంవత్సరం మనకి సుమారు 6,500 పోలీస్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిసెంబర్లో కానీ జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసమని నేను ఈ ఎస్ఐ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని అర్హతలు ఏంటి, పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, సో దానికి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్కి ఏ ఏ పేపర్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటి, సో దానిలో మనకి ఏ ఈవెంట్స్ ఉంటాయి, అలాగే సిలబస్ మనం ఎలా చదివితే మనం సులువుగా ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వచ్చు. సో ఇవన్నీ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ ప్రెజెంటేషన్లో నేర్చుకుంటున్నాం. సో ముందుగా ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, అలాగే ఈ ఎగ్జామ్ భవిష్యత్తులో రాయాలనుకున్నటువంటి అభ్యర్థి మిత్రులకు ఈ యొక్క ప్రెజెంటేషన్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ముందుగా ఈ యొక్క అర్హతలు, పరీక్షా విధానం గురించి తెలుసుకుంటే ఫ్యూచర్లో మనం ఈ ఎగ్జామ్ని సులువుగా అచీవ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. చివరి వరకు ఈ వీడియోని చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. తదనుగుణంగా మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక మీరు తయారు చేసుకుంటే మీ జీవితంలో కంపల్సరీగా విజయం సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. సో మనం ఈరోజు టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా బేసిక్ క్వాలిఫికేషన్స్ మనం చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకి ఏముండాలంటే బీఏ, బీకామ్, బీఎస్సీ అంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. సో బీటెక్ కానీ బీఈ కానీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనం సర్టిఫికేట్ని కంపల్సరీగా పొంది ఉండాలి. ఇకపోతే మనకి మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే తెలుగులోను, ఇంగ్లీష్లోను, అలాగే ఉర్దూలోను కూడా మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మనకి తెలుగు విద్యార్థులైతే ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది. సో ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే మనకు ఉంటాయి ఇందులో. అలాగే 1 to 27 ఏజ్ మనకి ఈ యొక్క ఎగ్జామ్కి అర్హులు. సో ఇది జనరల్ విద్యార్థులకి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మనకు తెలుస్తుంది. సుమారు 5 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే ఈ ఎస్ఐ ఎగ్జామ్కి సెలక్షన్ ప్రొసీజర్ చూస్తే సో 4 steps ప్రధానమైన స్టెప్స్. అది ఒకటి చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటాం, దీన్నే పిఎంటీ టెస్ట్ అని. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం, దీన్నే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్ అంటాం. అలాగే చివరిది ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటాం. సో ఇవి క్వాలిఫై అయితే మనకి ఆటోమేటిక్గా మనకి ఎక్కువ మార్కులు మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లో మనం వస్తే సో మనం ఆటోమేటిక్గా మనం ఫర్దర్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, అలాగే ట్రైనింగ్ మనకి ఉంటుంది, తర్వాత మనం పోస్టింగ్ వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్. ఇకపోతే ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ గురించి మనం చూస్తే మనకి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో అర్థమెటిక్, రీజనింగ్ చదవవలసి ఉంటుంది. అర్థమెటిక్ నుంచి 50 బిట్స్, రీజనింగ్ నుంచి 50 బిట్స్ ఉంటాయి. సో ప్రతి బిట్కి ఒక్కొక్క మార్కు. సో టోటల్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2 చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్ ఇది. ఇందులో కూడా 100 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి బిట్కి కూడా ఒక్కొక్క మార్కు. సో 100 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి ఇది 200 మార్క్స్ ఉంటుంది పేపర్ 1, పేపర్ 2 కలిపి. సో అయితే ఈచ్ పేపర్కి కూడా మనకి 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఇది అయితే మనం పేపర్ 1లో మనం ప్రధానంగా మనకి అర్థమెటిక్ నుంచి 50 మార్క్స్, అలాగే రీజనింగ్ నుంచి 50 మార్క్స్ ఉంటాయి. సో ఇందులో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. జనరల్ విద్యార్థులకైతే మనకి 40 మార్క్స్ రావాలి పేపర్ 1లో, అలాగే పేపర్ 2లో కూడా 40 మార్క్స్ రావాలి. ఒక దాంట్లో 20 వచ్చి ఒక దాంట్లో 80 వచ్చినా మనం క్వాలిఫై కానట్టుగా. ఈచ్ పేపర్ నుంచి జనరల్ విద్యార్థులకి 40 మార్క్స్ రావాలి, అంటే 80 మార్క్స్ రావాలి. పేపర్ 1లో 40 మార్క్స్, పేపర్ 2లో 40 మార్క్స్ రావాలి,
80 మార్క్స్ రావాలి, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. సో ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. సో ఇకపోతే బీసీ విద్యార్థులకైతే పేపర్ 1లో 35 మార్క్స్ రావాలి, పేపర్ 2లో 35 మార్క్స్ రావాలి. సో టోటల్గా 70 మార్క్స్ రావాలి. సో తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అభ్యర్థులకు 30 మార్క్స్ పేపర్ 1లో, అలాగే 30 మార్క్స్ పేపర్ 2లో రావాలి. టోటల్ 60 మార్క్స్ రావాలి. అంటే టోటల్ 30% ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ని క్వాలిఫై అయినట్టుగా. సో ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్. అయితే జనరల్ స్టడీస్లో మనం ఇచ్చే 100 బిట్స్ చూస్తే అందులో హిస్టరీ నుంచి 10 to 15 క్వశ్చన్స్, అలాగే పాలిటిక్స్ నుంచి 10 to 15 క్వశ్చన్స్, అలాగే ఎకనామిక్స్ గురించి, అలాగే ఏపీ ఎకానమీ మొత్తం సంబంధించి ఒక 10 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీని చూసుకుంటే ఆల్మోస్ట్ 35 బిట్స్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కరెంటు ఇష్యూస్ గురించి, అలాగే ప్రభుత్వ పథకాల గురించి సుమారు ఒక 5 to 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి కూడా మనకు ఒక 5 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా 100 మార్క్స్ ఉంటాయి. సో ఇది మనకి క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో ఇందులో మనం చెప్పినట్టుగా కేటగిరీ వైజ్గా ఆ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మనం తెచ్చుకుంటే మనం సులువుగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయిపోవచ్చు. అయితే దీనికి మనం చదవవలసిన పుస్తకాలు చూస్తే అర్థమెటిక్ రీజనింగ్కి ది బెస్ట్ బుక్ ఏంటంటే మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్సే మనకి రీజనింగ్ అర్థమెటిక్ బుక్స్. రీజనింగ్కి, అర్థమెటిక్కి చక్కగా మీకు ఉపయోగపడతాయి. అలాగే అరిహంత్ సిరీస్ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. అలాగే బ్యాంకింగ్ క్రోనికల్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్, అలాగే కిరణ్ పబ్లికేషన్స్, అలాగే విజేత కాంపిటీషన్ సంబంధించినటువంటి బుక్స్ మీకు చక్కగా ఉపయోగపడతాయి. సో మీరు ప్రిపరేషన్ ఆ విధంగా కొనసాగించండి. సో చక్కగా మీరు క్వాలిఫై అయిపోతారు. సో ఈ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా సులువైందే, మీరు అంతా టెన్షన్ పడాల్సింది భయపడకండి. సో మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ని మీరు క్వాలిఫై అవ్వగలరు. సో ఇకపోతే మనము చెప్పాము ఆల్రెడీ కేటగిరీ వైజ్గా ఈ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ మనం రావాలని. సో టోటల్గా పేపర్ 1, పేపర్ 2 చూసుకుంటే మనకి ఎంత 40% ఆఫ్ మార్క్స్ ఓసీ విద్యార్థులు రావాలి, అదే 35% ఆఫ్ మార్క్స్ బీసీ విద్యార్థులకి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి అయితే 30% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. అంటే టోటల్ 60 మార్క్స్ రావాలన్నమాట. ఇవి బీసీ విద్యార్థులకి 70 రావాలన్నమాట. అలాగే ఓసీ విద్యార్థులకి 80 మార్క్స్ దాటి రావాలన్నమాట. ఇది మనకి మినిమం పాసింగ్ మార్క్స్ ఇవి. ఇకపోతే నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఎవరైతే ప్రిలిమినరీ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ మనకి పిఎంటి టెస్ట్ అంటాం. దీన్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటాం. ఇందులో హైటు, చెస్ట్, అలాగే వెయిట్ గురించి చూస్తారు. అయితే హైటు సాధారణంగా ఎలా ఉండాలంటే మెన్స్కి, మేల్స్కి 167.6 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండాలి. అదే లేడీస్ విషయం చూసుకుంటే 152.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఇక చూస్తే వెయిట్ చూస్తే మేల్కి మనకి వెయిట్ నాట్ అప్లికబుల్, ఇకపోతే ఫిమేల్కి మాత్రము 40 kgs కంటే ఎక్కువ వెయిట్ ఉండాలి. మనకి పిఎంటి టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి. ఇకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో ఇందులో మనం ఈవెంట్స్ చూస్తారు. ప్రధానంగా ఐటమ్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఒకటి 100 మీటర్స్ రన్, ఒకటి లాంగ్ జంప్, ఒకటి తర్వాత 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. సో ఫస్ట్ 100 మీటర్స్ చూసుకుంటే జనరల్ విద్యార్థులు 15 సెకండ్స్లో ఈ 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేయాలి. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు 16.5 సెకండ్స్లోను, అలాగే ఉమెన్స్ అయితే 18.5 సెకండ్స్లో ఈ యొక్క 100 మీటర్స్ రన్నింగ్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇకపోతే లాంగ్ జంప్ చూస్తే జనరల్ విద్యార్థులు 3.80 మీటర్స్ వేయవలసి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు 3.65 మీటర్స్, అలాగే ఉమెన్స్ అయితే 2.75 మీటర్స్ వేయాలి. అలాగే 1600 మీటర్స్ రన్నింగ్ చూస్తే మనకి జనరల్ విద్యార్థులు 8 మినిట్స్లో ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 9 minutes 30 seconds, అలాగే ఉమెన్స్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే 10 minutes 30 secondsలో పూర్తి చేయాలి. అయితే ఈ 1600 మీటర్స్ రన్నింగ్ మాత్రము ప్రతి ఒక్క అభ్యర్థి కూడా పాస్ అవ్వాలి. 100% ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పాస్ అయినా పర్లేదు, 2 కూడా పాస్ అయితే టోటల్ ఎవరైతే 3 ఐటమ్స్ని పూర్తి చేస్తారో వాళ్ళు ఏపీఎస్పి, అలాగే ఏఆర్ఎస్ఐలు మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక 16 మీటర్స్ రన్నింగ్ పాస్ అవుతూ ఏదో ఒకటి పాస్ అయితే వాళ్ళు మిగతా జైలు వార్డెన్స్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్, అలాగే ఎస్ఐ పోటీలకు వాళ్ళు
అర్హులవుతారు. ఇది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ యొక్క వివరాలు. సో ఇవి మనం మీట్ అవ్వాలి. ఇకపోతే ఎవరైతే ఈ మొదటి ప్రిలిమినరీ పరీక్ష, అలాగే పిఎంటీ పరీక్ష, అలాగే పీఈటీ పరీక్షలు పూర్తి చేస్తారో వాళ్ళకి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఈ మెయిన్స్ పరీక్షకి మనకి 4 పేపర్స్ ఉంటాయి. ఇక ఫస్ట్ పేపర్ చూస్తే ఇంగ్లీష్ పేపరు, సెకండ్ చూస్తే తెలుగు పేపరు, అలాగే పేపర్ 3 చూస్తే అర్థమెటిక్, రీజనింగ్, అలాగే మెంటల్ ఎబిలిటీ కలిసి ఉంటుంది. అలాగే పేపర్ 4 చూస్తే జనరల్ స్టడీస్ ఉంటుంది. అయితే ఇందులో కూడా మనకి పేపర్ 1, పేపర్ 2 ఏంటంటే మనకి తెలుగు, ఇంగ్లీషు 2 కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే చాలు, పాస్ అయితే చాలు, పాస్ మార్క్స్ వస్తే చాలు. ఈ మార్క్స్ని ఏమి కన్సిడర్ చేయరు మెరిట్ కింద. సో మనకి పేపర్ 3, పేపర్ 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం ప్రిలిమ్స్కి ఏదైతే మన సిలబస్ చెప్పామో అలాంటి ఆ సిలబస్సే ఇంచుమించు దీనికి కూడా ఉంటుంది. కాకపోతే కొద్దిగా ప్రశ్నలు కొద్దిగా కష్టతరమైన బిట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో చూసుకుంటే మనకి పేపర్ 3లో మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు 200 మార్క్స్కి. అలాగే పేపర్ 4 జనరల్ స్టడీస్ 100 బిట్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో ఎవరైతే విద్యార్థులు 50% కంటే ఎక్కువ మార్క్స్ ఆ కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ ఆధారంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్ క్వాలిఫై అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి మెడికల్ హై టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. దూరం విజన్ అయితే 6/6 ఉండాలి. అదే దగ్గర అయితే మనకి 0/5 మనకి ఉండాలి. సో నియర్ డిస్టెన్స్ అయితే సో ఆ విధంగా వాళ్ళు ఫాలో అవుతారు సో ఆ మెడికల్ టెస్ట్లో. ఇకపోతే మనము పేపర్ 1లో సిలబస్ మనం ఒకసారి చూస్తే పేపర్ 1 ప్రిలిమ్స్, పేపర్ 1 అర్థమెటిక్, రీజనింగ్ సిలబస్ చూస్తే మనకి అర్థమెటిక్లో మనకి క్వశ్చన్స్ ఆన్ పర్సంటేజ్ మీద, ప్రాఫిట్ లాసెస్ మీద, రేషియో పర్సంటేజెస్ మీద, అలాగే హెచ్సిఎఫ్, ఎల్సిఎం క్వశ్చన్స్, అలాగే టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ మీద క్వశ్చన్స్, మెన్సురేషన్ అండ్ జామెట్రీ క్వశ్చన్స్, అలాగే నెంబర్ సిరీస్ మీద, అలాగే వర్క్ అండ్ వేజెస్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రీజనింగ్ చూసుకుంటే వెర్బల్ రీజనింగ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్, అలాగే బ్లడ్ రిలేషన్స్ మీద, అలాగే ఆర్డరింగ్ అండ్ ర్యాంకింగ్స్ మీద, అలాగే డాటా ఎఫిషియన్సీ మీద, కోడ్ ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్స్, అలాగే కోడింగ్, డీకోడింగ్ మీద క్వశ్చన్స్, అలాగే సిమిలారిటీస్, డిఫరెన్సెస్ మీద కూడా క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో మనకి పేపర్ 1 ప్రిలిమ్స్లో పేపర్ 1 50 మార్క్స్ అర్థమెటిక్, 50 మార్క్స్ రీజనింగ్ నుంచి బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో కేటగిరీ వైజ్గా మీరు మార్క్స్ తెచ్చుకుంటే మీరు సెలెక్ట్ అవ్వచ్చు ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, క్వాలిఫై అయితే చాలు. ఇకపోతే పేపర్ 2 చూస్తే మనకి జనరల్ స్టడీస్ పేపర్ అని చెప్పాం. ఈ జనరల్ స్టడీస్ పేపర్ మనం కరెంట్ అఫైర్స్ నుంచి బిట్స్ వస్తాయి, అలాగే అవార్డ్స్, ఆనర్స్ మీద, అలాగే గవర్నమెంట్ పథకాల మీద, అలాగే జనరల్ సైన్సెస్ బిట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ మీద ఒక 8th to 10th ఉన్నటువంటి ఆ సైన్స్ బిట్స్ మీద బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే హిస్టరీ సంబంధించినటువంటి యాన్సెంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ నుంచి కూడా బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే చెప్పాం కదా ఆల్రెడీ అన్నిటి నుంచి హిస్టరీ నుంచి 10 to 15 క్వశ్చన్స్, అలాగే పాలిటిక్స్ నుంచి 10 to 15 క్వశ్చన్స్, ఎకనామిక్స్ నుంచి 10 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ 35 బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే కరెంట్ అఫైర్స్ 5 to 10 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం చదవాల్సిన డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా మేనేజ్మెంట్ నుంచి కూడా ఒక 5 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి పేపర్ 2 సిలబస్ మనం చెప్పడం జరిగింది. సో మీరు ఏదైనా మ్యాగజైన్ ఒకటి ఫాలో అవ్వండి, బ్యాంకింగ్ క్రోనికల్ కానీ, వివేక్ కానీ, అలాగే విజేత కాంపిటీషన్ కానీ ఏదైనా ఒక మ్యాగజైన్స్ ఫాలో అవుతూ డైలీ పేపర్ చదువుతూ, అలాగే రీజనింగ్స్కి ఆర్ఎస్ అగర్వాల్ ఈ బుక్స్ చదువుతూ చక్కగా కిరణ్ పబ్లికేషన్స్, అలాగే లక్ష్య సంబంధించినటువంటి, అలాగే హైటెక్ విజయరాసం ఇటువంటి పుస్తకాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే 10th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైనా మీరు చదివితే మీకు బిట్స్ చలీజీ చేయొచ్చు. అయితే ఈ యొక్క ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి. అలాగే మనం ఏ బిట్స్ పాత పేపర్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఎక్కడ వీక్ ఉన్నామో దాని మీద ఫోకస్ చేసి మనం బిట్స్ చేయగలిగితే ఆ పర్టికులర్ టాపిక్స్ మీద మనం పట్టును సాధిస్తే కంపల్సరీగా విజయం సాధిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మీకు ఒక చిన్న పద్యం చెప్తాను. సో బురదలో పుట్టిన తగ్గదు పద్మం విలువ, తాటి ఆకుని పడి ఉన్న తగ్గదు పద్యం విలువ, అరసికులు ఏమన్నా తరగదు గానం విలువ, మూర్ఖులు ముంచుతున్న తరగదు జ్ఞానం విలువ అంటాం. సో మీరు జ్ఞానవంతులు, మీకు కంపల్సరీగా మీ యొక్క జ్ఞానాన్ని అడ్డుకట్ట ఎవరు వేయలేరు. సో కంపల్సరీగా విజయం పొందుతారు.
బురదలో పుట్టినా కూడా తగ్గదు పద్మం విలువ అంటాం. సో పుట్టింది బురదలో అయినప్పుడు కూడా తన యొక్క స్థానము మహా విష్ణువు పాదాల చెంతనే. సో ఆ విధంగా మనం కూడా విజయం సాధిస్తారు. మీరు అందరూ కూడా విజయం సాధిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మనం ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇందులో మెయిన్స్ ఎగ్జామ్స్లో ఇంగ్లీషు, తెలుగు, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అలాగే జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. అయితే ఆల్రెడీ ఇంగ్లీష్ నుంచి ప్రిసీ రైటింగ్, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, అలాగే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచెస్, సినోనిమ్స్, యాంటనమ్స్, ఇడియమ్స్, ప్రోవర్బ్స్, మెయిన్ లెటర్ రైటింగ్, అలాగే పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, అలాగే ట్రాన్స్లేషన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్ టు తెలుగు ఎలాగా మనం ట్రాన్స్లేట్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం రాయవలసి ఉంటుంది. సో ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామే. అయితే ఇది మనకి ఆల్రెడీ మనకు 10th వరకు, ఇంటర్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ కొద్దిగా మనం చూస్తే మీరు ఈ ఎగ్జామ్ని ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇకపోతే తెలుగు కూడా మనకు ఆల్రెడీ ఎస్ఏ రైటింగ్, ప్రిసీ రైటింగ్, లెటర్ రైటింగ్ స్కిల్స్, అలాగే పారాగ్రాఫ్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, అలాగే ట్రాన్స్లేషన్స్ క్వశ్చన్స్ మనకి తెలుగు టు ఇంగ్లీషు మనం ఎలా చేయాలి, దాని మీద కొద్దిగా పట్టు సాధిస్తే ఈ ఎగ్జామ్ సులువుగా క్వాలిఫై అయిపోవచ్చు. దీనికోసం హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ మనం ఇందాక చెప్పడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ 1కి చెప్పినప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ కాన్సెప్ట్స్ చెప్పాం. అవే కాన్సెప్ట్స్ ఉంటాయి. కొద్దిగా 1-2 కాన్సెప్ట్స్, బోర్డ్స్, స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్, కొద్దిగా ప్రాఫిట్ లాస్ క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అర్థమెటిక్ పార్ట్ నుంచి. అలాగే రీజనింగ్స్ నుంచి కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్, విజువల్ మెమరీ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా యాక్సెస్ మనకి ఉండే అవకాశాలు ఉంటాయి. సో దాని మీద కూడా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇక జనరల్ స్టడీస్ అయితే ఇప్పుడే చెప్పాము. జీకే, స్టాటిక్ జీకే, కరెంట్ ఈవెంట్స్ గురించి, అలాగే ప్రభుత్వ పథకాల గురించి, అలాగే ఇండియన్ పాలిటీ, ఏపీ పాలిటీ గురించి, అలాగే ఇండియన్ ఎకనామిక్స్, అలాగే ఏపీ ఎకానమీ గురించి, అలాగే జనరల్ సైన్స్ గురించి, ఇవన్నీ కూడా మనకి నేర్చుకుంటే మీరు కంపల్సరీగా విజయం సాధిస్తారు. సో మీకు ఇవి చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మీ అందరికి కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీతో నేను ముచ్చటించినందుకు చాలా ఆనందపడుతున్నాను. మా మిత్రులు సుమారు ఒక 4 మెంబర్స్ ఎస్ఐ ఉద్యోగాలు పొంది ఈరోజు మంచి స్థానాల్లో ఉన్నారు. అక్కడ మనం మొదటి పేజీలో ఉంచినటువంటి మా ఫ్రెండ్ దాసరి ఈశ్వరరావు, అతను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్గా అతను వర్క్ చేస్తున్నారు. జోన్ 1లోనే. ఆ మిత్రుని ఫోటోని మీ ముందు ఉంచడం జరిగింది. మీకు తర్వాత ఏమైనా సలహాలు, సూచనలు మీకు కావాలంటే మనం ఆ మిత్రుల ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అతను కూడా ఒక టాపిక్ మీద ఒక చిన్న ఎగ్జామ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది, మనకి ఎలా ఇంటర్వ్యూ జరిగింది అనే విషయాలన్నీ కూడా మీకు త్వరలో నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, మీరు ఎగ్జామ్స్ మీరు రాసిన తర్వాత నేను ఒక మంచి వీడియో మా మిత్రులను ఆధారంగా చేసుకొని చేస్తాను. మీరు అంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.